హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి బొంబాయి రవ్వతోని స్వీట్ అండి. దాని ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. మీరు ఒక లైక్ చేయడం వల్ల నా వీడియోస్ చాలామందికి రీచ్ అవుతాయి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులోనూ 1 టీ స్పూను నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి కొంచెం మనకి మెల్ట్ అయిపోయాక ఇందులోకి 1/2 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలండి. వేసుకొని ఇది కొంచెం సేపు వేయించుకోవాలన్నమాట. మరీ ఎక్కువగా ఏగిపోని అవసరం లేదండి. ఇది కొంచెం పచ్చి వాసన అనేది మనకు పోయేంత వరకు కూడాను వేయించుకోవాలన్నమాట. ఇలా ఇది వేయించేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1 కప్పు పాలు పోసుకోవాలండి. కాసి చల్లార్చిన పాలని ఇప్పుడు ఇందులోని వేసుకోవాలన్నమాట. 1 కప్పు వేసుకోవాలండి. ఇలా వేసేసుకున్నాక ఇదంతా కూడాను కలుపుకోవాలండి. ఎక్కడ కూడా మనకి ఉండలు అనేది కట్టకుండాను ఇలాగా కలుపుకుంటూనే ఉండాలండి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా కూడా ఇలా కలుపుకొని ఈ పాలన్నీ కూడాను ఈ రవ్వలోని కలిసిపోయి మనకి ముద్దలాగా అయ్యేంత వరకు కూడాను ఇలాగా కలుపుకుంటూనే ఉండాలండి. ఇది ఎప్పటి వరకునంటే ఇదంతా ముద్దలాగా అయిపోయి పాన్ నుంచి మనకి సపరేట్ అయిపోయినంత వరకు కూడాను ఇలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇది మనకి రెడీ అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఇదంతాను ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్నాక ఇది కొంచెం సేపు చల్లారి పెట్టుకోవాలండి. మనకి ఇది చల్లారిపోయాక ఇప్పుడు ఇందులోకి కరిగించిన 1 టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవాలండి. వేసుకొని ఈ నెయ్యి అంతా కూడాను కలిసేలాగా ఒకసారి ఇలాగా కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్లు మిల్క్ పౌడర్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూను యాలకుల పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడాను బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇదంతా మిల్క్ పౌడర్ అంతా కూడాను ఇందులో కలిసిపోయినంత వరకు కూడాను బాగా కలుపుకోవాలన్నమాట. ఇదంతా కూడాను ముద్దలాగా అయ్యేలాగా కలుపుకోవాలండి. ఇలాగా మెత్తగా ఉండేలాగా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో నుంచి చిన్న ముద్ద తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోని 1 టేబుల్ స్పూను ఎండి కొబ్బరి పొడి వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ముందుగానే దంచి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అండి, జీడిపప్పు, బాదము కొంచెం కచ్చాబెచ్చాగా దంచుకొని 2 టేబుల్ స్పూన్లు ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే పక్కన పెట్టుకున్నాం కదండి చిన్న ముద్దని, అది కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం పాలల్లోని కుంకుమ పువ్వు వేసుకొని నానబెట్టుకొని ఉంచుకున్నానండి, అది కూడా ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఒకవేళ కుంకుమ పువ్వు లేకపోతే కనుక మీరు కలర్ అయినా సరే యూస్ చేసుకోవచ్చండి. ఇలాగ ఇదంతా కూడాను ముద్దలాగా అయ్యేలాగా కలుపుకోవాలండి. ఇలాగా అంతా కలిపేసుకున్నాక ఇది చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలండి. ఇలాగ చిన్న చిన్న ఉండలు చేసుకొని ఇవన్నీ కూడాను పక్కన పెట్టుకోవాలన్నమాట. అలాగే అన్నీ కూడాను ఇలాగే రెడీ చేసుకోవాలండి. ఇలా రెడీ చేసేసుకున్నాక ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి రవ్వ ముద్దని, అందులోంచి కొంచెం తీసుకొని అదొకసారి ఇలాగా కలుపుకొని ఇలా మధ్యలోని ఈ చిన్న ముద్దని పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకొని ఇదంతా కూడాను క్లోజ్ చేసేసుకొని మీ ఇష్టం అండి, షేప్ అనేది మీ ఇష్టం వచ్చిన షేప్లోని చేసుకోవచ్చు. బాదం కానీ రౌండ్గా కానీ మీరు ఏది ఇష్టపడితే కనుక అది చేసుకోవచ్చండి. నేనైతే ఈ షేప్లోని చేసుకొని పెట్టుకున్నానండి. అలాగే మొత్తం అన్నీ కూడాను ఇలా చేసుకొని రెడీ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోని 1 కప్పు పంచదార వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వాటర్ పోసుకోవాలి. ఇదంతా కూడాను బాగా కరిగేలాగా పంచదార అంతా కూడాను కరిగిపోయేంత వరకు కూడాను కలుపుకోవాలండి. ఇలాగ పంచదార అంతా కూడా కరిగిపోయాక ఇందులోకి 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని ఒకసారి ఇదంతా కూడాను బాగా కలుపుకోవాలండి. మనకి ఇది పాకం రానవసరం లేదండి, కొంచెం మనకి స్టిక్కీగా వస్తే సరిపోతుంది అన్నమాట. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కళాయి పెట్టుకుని అందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కాక మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదండి ఇవన్నీ కూడాను ఇందులో వేసుకొని మంట లో ఫ్లేమ్లోని మీడియం ఫ్లేమ్లోని అడ్జస్ట్ చేసుకుంటూ మెల్లిగా వేయించుకోవాలండి. మరీ హై ఫ్లేమ్ పెట్టుకోకుండా వేయించుకోవాలన్నమాట. అప్పుడు లోపల వరకు కూడా మనకి ఇవన్నీ కూడాను ఏగుతాయండి. వేయంగానే కలపకుండాను
కొంచెం సేపు అలానే ఉంచుకొని ఒక్కొక్కటిగా ఇవి తిరిగేసుకుంటూ ఇలా తిప్పుకుంటూ వేయించుకోవాలండి. ఇవన్నీ కూడాను ఇలా వేయించేసుకున్నాక ఇప్పుడు ఇంక ఇవి మనకి కలర్ చేంజ్ అయిపోతే ఇంక మనకి ఇవి ఉడికిపోయినట్టేనండి. ఇదంతా కూడాను ఇంక మనకి ఇవి రెడీ అయిపోయినట్టే. ఇవన్నీ కూడాను తీసేసుకొని మనం ముందుగానే పాకం పెట్టుకొని రెడీ చేసుకున్నాం కదండి, అందులోకి ఇవన్నీ కూడాను వేసేసుకోవాలన్నమాట. పాకం కొంచెం మనకి వేడిగా ఉండేలా చూసుకోవాలండి. ఇవి కూడా వేడిగా ఉన్నప్పుడే అందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఒకసారి ఇలాగ కలిపేసుకొని మూత పెట్టుకోవాలండి. అలాగే మిగిలినవి కూడా వేయించుకొని అవి కూడా ఇందులో వేసేసుకొని ఈ పాకం అంతా కూడా ఇట్లా కలిసేలాగా బాగా కలుపుకొని 1 అవర్ అలానే ఉంచుకోవాలండి. 1 అవర్ అయిపోయాక ఇదంతా కూడా పాకం పీల్చుకొని మనకి ఇలాగా డబుల్ సైజులో అవుతాయండి. గులాబ్ జామ్ లాగా మనకి రెడీ అయిపోతాయి అన్నమాట. ఇవన్నీ కూడాను సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమేనండి. అంతే అండి, ఎంతో టేస్టీగా చాలా ఈజీగా అయిపోయే బొంబాయి రవ్వ స్వీట్ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. నచ్చిందా అండి? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.